నమస్తే. పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల కింద 1922లో నిర్మాణం చేయబడ్డ ప్రాజెక్ట్. ఇది నిజాం కట్టిండు ఆనాడు. ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు చాలా గొప్పగా ఈ ప్రాజెక్ట్ నిలబడింది అని. చాలా గొప్ప విషయమే. కానీ 1922 తర్వాత 47లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కదా. కాంగ్రెస్ పోయింది, బీజేపీ పోయింది, తెలుగుదేశం పోయింది. అంటే కేంద్రంలో వాళ్ళు తెలుగుదేశం అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ పోయి మళ్ళీ తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది. అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. అంతా రూలింగ్ చేసిన వాళ్ళే. అయితే ఈ డ్యాము, ఈ ప్రాజెక్టు పైనుంచి ఓవర్ఫ్లో అవడానికి ప్రధానమైన కారణం ఏంటి? మనం కేవలం ఇది నిలబడ్డదని గొప్ప విషయం చెప్పుకోవడమే కాదు, ఇది ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండడానికి ఏమైనా అవకాశాలు ఉండేనా? ఒక అవకాశం ఒకటి కనబడుతున్నది. అయితే ఈ ప్రాజెక్టు 1922లో నిజాం దీన్ని నిర్మించినప్పుడే ఒక అద్భుతమైన ఆలోచన చేసి వీటికి కొన్ని గేట్లు పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా వదిలేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి నిజాం సాగర్కి నీళ్లు ఆ నిజాం సాగర్లో వెళ్ళి కలుస్తాయి. మధ్యలో ఉన్న కొంత ఆయకట్టుకు కూడా నీళ్ళు వస్తాయి. అయితే ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా బురదనో లేకపోతే ఇసుకనో మేట వేస్తుంది. సో కాబట్టి వాటర్ ఫ్లో అనేది కిందంతా పూడిక ఇదైపోతుంది. అందుకని కొన్ని గేట్లు పెట్టిండు ఇక్కడ. ఈ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కింద ఉన్న సిల్ట్ అంతా డీసిల్ట్ అయిపోయి ఆ చెత్త ఇదంతా కూడా మళ్ళీ వరదతో కొట్టుకపోతుంది. అయితే ఈ గేట్లు ఆనాడు 1922లో పెట్టిన తర్వాత మరి ఎన్ని రోజులు వీటిని ఓపెన్ చేశారో ఏమో తెలియదు. కానీ ఇప్పటికీ గేట్లను ఒకసారి చూడండి. ఒకసారి గేట్లను చూపిస్తే నేను, ఇదొక గేట్. ఈ గేట్ కనుక మనం పైకి పుల్ చేసినప్పుడు, దీన్ని ఇట్లా తిప్పి పైకి పుల్ చేసినప్పుడు ఇదా ఇక్కడ థ్రెడ్ హ్యాండిల్ ఉంటుంది. ఇక్కడ ఇది పుల్ చేసినప్పుడు కింది నుంచి అదంతా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం వల్ల కింద ఉన్న సిల్ట్ అంతా అదంతా కొట్టుకపోవడం వల్ల చెత్త చెదారం బురద అంతా కూడా వెళ్ళిపోతుంది ఆ ఫ్లోలో. ఇవి ఓపెన్ చేయక దాదాపు దశాబ్దాలు అయిపోతున్నది. మరి ఇప్పుడు ఇది మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే కదా కారణం. ఒకసారి చూడండి ఇది ఎంత స్ట్రాంగ్గా వీటిని నిర్మాణం చేసారు. ఒకటి ఇక్కడ ఒకటి పోయిందా? లేదు. రెండు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది మూడు. సో ఇవన్నీ గేట్లే. 4. సో దీని చుట్టూ ఈ గేట్లు పెట్టడం జరిగింది. 5, 6. హ్యాండిల్ పెట్టి తిప్పొచ్చు. అది హ్యాండిల్ కూడా లేదు. 8. ఇగో 9, 10, 11, 12, 13, 14 గేట్లు ఉన్నాయి మొత్తం. సో అవతల ఎందుకు లేవంటే అది అక్కడ వరకే అనమాట. అది అక్కడ వరకే ఓవర్ఫ్లో అవుతుంది. ఈ డ్యామ్ ఏంటంటే దీని విశిష్టత ఏంటంటే, వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎంత కెపాసిటీ అయితే దాదాపు 2.4 TMC కెపాసిటీతో కట్టిరు. ఆ పూడిక వల్ల ఇప్పుడు 1.6, 1.8 ఉన్నది. సో అంతవరకు ఆ నీళ్ళు ఆగిపోతాయి అనమాట. అది అవతల ఉన్న కామారెడ్డి ప్రజలు వీళ్ళ రైతాంగానికి ఆ నీళ్ళు వాడతారు. ఓవర్ఫ్లో అయిన నీళ్ళే అవతలకి వెళ్తాయి అనమాట. సో అందుకే ఈ గేట్లు ఇక్కడ వరకే, ఈ ఓవర్ఫ్లో అయ్యే దగ్గర వీటిని నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ సిల్ట్ అంతా వెళ్ళిపోతుంది ఆ గేట్లు ఓపెన్ చేసినప్పుడు. సో స్థానికులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు కూడా అదే అంటున్నారు. అసలు ప్రధానమైన కారణం ఈ గేట్లు ఓపెన్ చేయకపోవడమే అని. మరి ఎందుకు గేట్లు ఓపెన్ చేసే ప్రయత్నం జరగలేదంటే, ఇరిగేషన్ అధికారులు అంటున్నారు ఇవంతా రస్ట్ వచ్చేసినాయి. సో కాబట్టి వాటిని అరెస్ట్ చేసినట్టు అనమాట. వాటిని వాళ్ళ టెర్మినాలజీలో అంటే అది క్లోజ్ చేసారు అనమాట. ఇక ఆ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ కింద ఉన్న సిల్ట్ అంతా కొట్టుకుపోవడం వల్ల ఇంకా నీళ్లు ఫ్లో ఇంకా మంచిగా పోవడానికి అవకాశం ఉంటుంది. సో స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు. ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారు? మీకు తెలివి వచ్చిన దగ్గర నుంచి? నాకు తెలివి వచ్చిన దగ్గర నుంచి అయితే ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు సార్ ఇది. అయితే ఒక్క విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ సిల్ట్ గేట్లు ఏవైతే ఏర్పాటు చేశారో డ్యామ్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేశారు. మళ్ళీ డ్యామ్ కూడా డీసిల్టింగ్ అవుతుంది. డీసిల్టింగ్తో వాటర్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంలో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్న మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి, ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావన చేసి ఈ సిల్ట్ గేట్లు తెరిపియాలనే ఉద్దేశంలో మేము వారికి సూచన చేయడం జరిగింది. వారు కూడా స్పందించారు. అయితే ముఖ్యంగా నిజాం నవాబ్ నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టును ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోక ఇటువంటి ఈ సిల్టు పేరిపోయి. గేట్ ఎంత ఉంటుంది కింద బేస్? గేటు నేను అనుకుంటా 10 ఫీట్ల దాకా పడుతుందా మీకు? నార్మల్ కనబడుతుంది 10 ఫీట్లు ఉంటుంది. 10 ఫీట్లు ఉంటుంది. లేచినప్పుడు పైకి వచ్చేస్తుంది. అయితే లేపినప్పుడు అయితే మేము చూడలేము సార్. ఇప్పటికి మీరు లేపినప్పుడు అయితే మేము చూడలేము ఎప్పుడు. కానీ అయితే ఇది ఎప్పుడైతే ఈ వాటర్
డెడ్ స్టోరేజ్ వస్తుందో అప్పుడు మాత్రం ఈ గేట్లు కనబడతాయి సార్. అప్పుడు వాళ్ళు అప్పుడే మనం పనిచేయాలి. అప్పుడు ఏదైనా ఇరిగేషన్ అధికారులు గవర్నమెంట్లో పట్టించుకొని ఇక్కడ స్థానిక ఉన్న శాసనసభ్యులు పట్టించుకుని ఉంటే, ఇంతకుముందు వాళ్ళు పట్టించుకుని ఉంటే ఈ ప్రాబ్లం రాకపోతుండే. సరే ఇప్పటికైనా మేము ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి సూచించి చేయాలి సార్ అని చెప్పినాము. ఆయన స్పందించాడు. ఇది తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాం సార్. మీరు చూస్తుండేనా ఈ గేట్స్ కింద? ఇది రెండో పంట అయిన తర్వాత ఎండిపోతుండే సార్. వాటర్ అంతా కొంచెం దూరం వెళ్ళిపోతుండే. ఇదంతా బురద ఉన్నా కొంచెం గట్టిగా అయితే ఈ గేట్ల దగ్గరికి పోతుంది భయంకరంగా. ఇక్కడ నుంచి కూడా వేసు ఉండే లోపల కూడా పోయి ఆడుకుంటుంటేవి. ఈ మధ్యలో ఏం చేసిరంటే వాళ్ళకి లీకేజెస్ వస్తున్నాయని అవి మూసేసారు. ఇప్పుడు అవి ఒక 10 feet హైట్ తోటి ఇంత మందంతో ఉండే ఆ గేట్లు. అవి ఇట్లా తిప్పితే లేస్తే ఆ బురద అంతా వెళ్ళిపోతుండే. కానీ ఇప్పటి వరకు తీసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. తీయడం వల్ల అది ఆ బురద అంతా వెళ్ళిపోతుంది. అవును. ప్లస్ డ్యామ్ సేఫ్టీ ఉంటుంది. ఆ కింది వరకు ఉంటుందా? ఉండదు కదా మరి హోల్, అది వాటర్ పోయే ఫ్లో. కింద బెడ్ వేసినాకనే ఆ గేట్ పెట్టిండు సార్. ఆ బెడ్ మీదకి వెళ్ళి పోతాయి, నో ప్రాబ్లం. గ్రౌండ్ లెవెల్ కు బెడ్ వేసిండు. ఏం పోయినా ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళే పోతాయి. నీకు మనకు స్టోరేజ్ వాటర్ ఒక్క చుక్క కూడా పోయిళ్ళకెళ్ళి. అది కూడా ఏంటంటే మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు ఇట్లాంటి పరిణామాలు జరిగినప్పుడు ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ అయితే మాకు ఈ ప్రాబ్లం రాదు. కట్ట కూడా సేఫ్టీ ఉంటుండే. మ్యాక్సిమం కట్ట కూడా పెరిగిపోయింది కదా ఇప్పుడు చాలా. ఒక్కోసారి ఏంటంటే ఇది 35,000 క్యూసిక్ వాటరు అవుట్ఫ్లో అవుతుంది సార్. ఇది 1,50,000 క్యూసిక్ల 80,000 ఇంచుమించు రావడం. దాంతో కొంచెం అంత తగ్గింది తప్ప మీరు చూస్తారు అది ఎంత పకడ్బందీగా ఉన్నది కట్టడం అనేది. మరి ఈ రోజులలో ఇవాళ కడితే రేపు పోతున్నాయి సార్. మరి అటువంటిది వీళ్ళు కట్టిరు, వీళ్ళకి మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్. రైతులం అందరం వాళ్ళు వేసింది. ఇది ఇంకో చిన్న వచ్చినాయి. 103 సంవత్సరాల నుంచి సిమెంట్ పైన సిమెంట్ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వాటర్ కు గడిపోస దాడితే నీళ్ళు ఆగుతాయి అంటారు. ఇప్పుడు ఒక ఇంజనీర్ ప్లాన్ కూడా వీళ్ళు రేలింగ్ వేసారు సార్. అది సేఫ్టీ కోసం కరెక్టే వీళ్ళు వేసారు. ఇప్పుడు మొన్న 2-3 సంవత్సరాల కింద ఆ రేలింగ్ తో ఒక ఫీట్ ఉన్నదా, అది ఎంత ఉందో. ఈ వాటర్ ఏమైనా సార్ ఇప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు మీరు కూడా తమరు కూడా చూడండి అనుకోవాలి ఒక్కసారి. ఈ వాటర్ దీని లెవెల్కు కంటే ఎత్తు ఫ్లో అయింది. ఎత్తు ఫ్లో అయినప్పుడు ఈ గేట్లు ఒకవేళ తెరవకున్నా ఇటు పడిపోతుండే నీళ్ళు. ఈ నీళ్ళు ఏమైంది సార్, అటు రివర్స్ పోయింది. సిమెంట్ సంవత్సరాలు అడ్డం వేయించినాం చూడండి మీరు. మేము అడ్డం వేయించినాం కదా సార్. ఈ నీళ్లు వచ్చి ఈ ఫ్లో అడ్డు తగిలింది కట్టం. అంతమంది రేలింగ్ లేదు. రేలింగ్ లేదు. ఇది వీళ్ళు ఏంటంటే టూరిజం అని కూడా కాదు సార్. ఇది అది ఎందుకంటే కానీ హైట్ అనేది లేపదు సార్, సేఫ్టీ కాబట్టి అది లేపడదు. దాంతో ఒక ఫీట్ నీళ్ళు అడిపోయినాయి. ఆ స్పీడ్ కు ఆ దిమ్ము ఉండదు, వెళ్ళిపోతుంది. కట్టకుండా డైరెక్ట్ దాంట్లోకి డైరెక్ట్ దానికే పెట్టేది ఉండే. అయితే చిన్న హోల్స్ ఇచ్చారు. మేము డిప్యూటీ గారు రాగానే అడిగినాం, మీరు ఏం సార్ అన్ని నీళ్లు పోతాయి, వర్షం నీళ్ళు పోతాయి కదా, హోల్సేల్లోకి వెళ్ళి పోతాయి రామచంద్ర గారు అంటాడు. ఎట్లా పోతాయి సార్ చూడండి మీరు. వీళ్ళంతా ఆలోచన లేకపోవడమే 100%. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా గవర్నమెంట్ కి? గవర్నమెంట్ చొరవ తీసుకొని డెఫినెట్గా ఈ వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత దాన్ని స్ట్రాంగ్గా చేయడం ఒకటి, ప్లస్ స్టిల్ట్ తీసే ప్రయత్నం చేస్తే ఇదొకటి, ప్లస్ నిజాం సాగర్ కూడా. నిజాం సాగర్ వల్ల కనీసం ఒక 25-30 గ్రామాలు పొలాలన్నీ పంటలు మునిగి ఉన్నాయి ఇప్పుడు. సో కనీసం ఏదైనా చొరవ తీసుకొని పోచారం డ్యామ్ను, నిజాం సాగర్ డ్యామ్ స్టిల్ట్ తీసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. దీనికి వచ్చే ఈ డిస్ట్రిబ్యూటరీలు, ఈ కాలువలు అన్ని కూడా క్లీన్ గా లేకపోవడం కూడా ఒక పెద్ద రీజన్. అదే మెయిన్ రీజనే. అన్నీ ఒకవేళ క్లియర్గా ఉండుంటే ఇప్పుడు పంట నష్టం జరిగేది కాదు. ఇది అసలైన ప్రధానమైన కారణం. ఈ 14 గేట్లు ఏవైతే ఉన్నాయో, ఈ సిల్ట్ తీసే గేట్లు, అక్కడి నుంచి ఆ ఫ్లో ఫ్రీగా పోవడానికి ఆ గేట్లని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వాలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి, అందరి భాగస్వామ్యం ఉంది మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వకపోవడం వల్ల. సో అందుకే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టులు కేవలం కట్టడం మీద మాత్రమే కాదు ఫోకస్ చేయాల్సింది, వాటి మెయింటెనెన్స్ కూడా అత్యంత కీలకం. కట్టడం కంటే అంతకంటే కీలకంది మెయింటెనెన్సే. సో దయచేసి ఇమీడియట్గా ఇంకొక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నాగిరెడ్డిపేట మండలంలో వెంకంపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ బ్రిడ్జ్ కట్టారు. ఒక 50 కోట్లు కట్టి బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. దాని అవతల ఒక 1.5 కిలోమీటర్ రోడ్ వేస్తే ఇప్పుడు ఈ కనెక్టివిటీ డిస్కనెక్ట్ అయినందుకు అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తుండే. ఇప్పుడు ఇక్కడ కట్ అయింది, అక్కడ కట్ అయింది. అట్లీస్ట్ దాన్ని వేరే రూట్గా వాడుతుండే కదా. సో దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ బ్రిడ్జ్ నుంచి కనెక్టింగ్ రోడ్ పాపన్నపేట వరకు రోడ్డు
కంప్లీట్ చేసే ప్రయత్నం చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను నేను. సో ఇది ఇమీడియట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, సో అసెంబ్లీలో కూడా ఈ ఎమ్మెల్యే అంశాన్ని లేవనెత్తాలి. ఈ గేట్లు, ఈ వ్యవహారం అంతా, ఈ మెయింటెనెన్స్ అంతా, ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలాగా పనిచేయాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.